ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మిథున లగ్నము. మిథున లగ్నంకి అధిపతి బుధుడు. ఈ మిథున లగ్న జాతకులకు బాగా తెలివితేటలు కలవు. ఈ లగ్న జాతకులు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉంటారు. ఇది ఒక నాలెడ్జ్ హబ్ అని కూడా చెప్పవచ్చును. మిథున లగ్న జాతకులు గుడ్ కమ్యూనికేటర్స్. వీరు చాలా ప్రేమభావంతో ఉంటారు. కాలపురుషుడి నుండి 3వ హౌస్ అనున్నది మళ్ళీ మిథునం కాబట్టి 3వ హౌస్ కమ్యూనికేషన్స్ని సూచించును. 1/4 లగ్న అని కూడా అంటారు. బుధుడు మళ్ళీ 4వ భావంను కి అధిపతి కావున మంచి 4వ భావంకి అధిపతి బుధుడు కూడా కాబట్టి మంచి కన్స్ట్రక్షన్స్ చేసుకోగలరు. వీరికి ఎలా చేసుకోవాలి కన్స్ట్రక్షన్ అనేది వీరికి తెలిసినంతగా మరి ఇంకెవరికి తెలియదు అని చెప్పుకోవచ్చును. రెండో భావానికి అధిపతి మళ్ళీ చంద్రుడు. వీళ్ళు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉంటారు. వీరికి మనీ బిజినెస్ మూలంగా, డాక్టర్స్ వృత్తి మూలంగా, మెడికల్ షాప్ మూలంగా, కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ మూలంగా ధనము అనేది కుటుంబంలోకి వస్తుంది. వీరి మదర్ పాత్ర ఫ్యామిలీలో ఎక్కువ రోల్ చేస్తుంది, అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చును. మంచి ఫుడ్ని వీరు ఇష్టపడతారు. 3వ హౌస్ అన్నది సన్ రోల్ చేస్తాడు. వీరికి తెలిసిన ఏ విషయమైనా చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలరు. అది మంచి అయినా చెడు అయినా వాళ్ళు మంచి కాన్ఫిడెంట్గా చెప్పగలరు అని చెప్పవచ్చును. 4వ హౌస్ బుధుడు అధిపతి. తల్లి బిజినెస్ లేదా టీచర్ వృత్తి చేయగలవారుగా ఉంటారు. వీరి మాట అమ్మ మాటలాగే ఉంటుంది. ఎక్కువ వరకు అమ్మ లక్షణాలతోటే ఉంటారు. వీరు ఏదైనా ప్రాపర్టీ విషయంలో ఇన్వెస్ట్ చేయాలంటే వీరికి తెలిసినంతగా మరి ఇంకెవరికి తెలియదని చెప్పవచ్చును. ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్ట్ చేస్తే అది రేట్ వస్తుందా లేదా, పెరుగుతుందా లేదా అనేది వీరికి బాగా తెలుసు. వీరు అధికంగా ఫ్లాట్స్ పైన ఇన్వెస్ట్ చేయగలరు. 5వ భావానికి శుక్రుడు అధిపతి. అధికంగా క్రియేటివిటీ వీరికి శుక్రుడు కావున వీరికి క్రియేటివిటీ అనేది బాగా ఉంటుంది. శుక్రుడు 5, 12 భావాలకు అధిపతులు కావున పిల్లల్ని బాగా ఇష్టపడతారు. పిల్లల కోసము పెంచడం విషయంలో చాలా బాగా కష్టపడతారు అని చెప్పవచ్చును. 12ను కూడా శుక్రుడు అధిపతి కావున పిల్లలు పుట్టాక మదర్లాండ్కి దూరంగా వెళ్ళి సెటిల్ అవుతారు జాబ్ పరంగా. వీరికి లాంగ్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టము. ఫారెన్ ట్రిప్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. దూర ప్రదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఎందుకంటే మిథున లగ్నము ఎంజాయ్ కోరుకునే లగ్నం కదా. వీళ్ళు ఎక్కువ ఎంజాయ్ లైఫ్ అనేది వీరి జీవితంలో మనం చూస్తూ ఉంటాము. శుక్రుడు 12లో ఉంటే వీరికి మంచి బెడ్ కంఫర్ట్స్ కలవు. మంచి నిద్ర ఉండటము అనేది వీరికి జరుగుతుంది. ఎందుకనగా చారిటీలు, డొనేషన్స్ ఎక్కువ చేస్తారు వీరు పిల్లలు కూడా మదర్ ల్యాండ్కి దూరంగా సెటిల్ అవుతారు జాబ్ మూలంగా. వీరికి మొదటి సంతానము అమ్మాయి ఉంటుంది 99%. పిల్లలు మంచి నేమ్ అండ్ ఫేమ్ అనేది తెచ్చుకుంటారు. 6th and 11th కుజుడు రోల్ చేస్తాడు. 6వ భావం అంటే శత్రు రుణ రోగ స్థానము. వీరి శత్రువులు చాలా హిడ్డెన్గా ఫ్రెండ్లీగా ఉంటారు. గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వీరు ఫ్రెండ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. వీరికి గత జన్మ కర్మలు అనున్నవి ఈ జన్మలో ఒక పెయిన్ రూపంలో బాధిస్తూ ఉంటాయి వీరిని. ఒక గాయం అయిందనుకుంటే ఆ గాయం మానటానికి చాలా టైం తీసుకుంటుంది. ఇది నాకు తెలిసిన చాలా జాతకాలలో చూశాను. ఎవరో ఒకరు వీరిని అనవసరపు గొడవలకు లాగుతారు. వీరు సర్వసాధారణంగా ఎవరి జోలికి పోరు. ఎందుకనగా వీరు ఇంటెలిజెంట్ పీపుల్ కనుక ముందే వీరికి తెలుసు ఎవరితో మాట్లాడాలి, మాట్లాడొద్దు అన్నది వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. 11ను కూడా కుజుడు రోల్ చేస్తాడు. కావున గొడవ మూలంగా వీరికి ధనం అన్నది ఇంట్లోకి వస్తుంది. భూముల మూలంగా కూడా లాభాలు వస్తాయి. 11 అక్క అన్నను కూడా తెలియజేస్తుంది. కావున వీరికి ఏదో ఒక రోజు అక్క లేదా అన్నతో శత్రుత్వము వస్తుంది. కావున చాలా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి ఫ్రెండ్స్ అనేవారు ఎలా ఉంటారంటే కుజుడు కదా 6, 11కి యంగర్ లుక్లో ఉంటారు. 7, 10 అధిపతి గురువు. వీరికి మంచి లైఫ్ పార్ట్నర్ అనేది జీవితంలో వస్తారు. వీరికి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారంటే వీళ్ళను గైడ్ చేసేవారిగా ఉంటారు.
వీరి లైఫ్ పార్ట్నరు గురు సంబంధ వృత్తులు చేసేవారుగానే ఉంటారు. 10th వీరి వివాహము అయ్యాకనే వీరి యొక్క వీరి వివాహమైనాకనే జాబ్ లేదా బిజినెస్‌లో సెటిల్ అవుతారు. వీరు ధర్మబద్ధంగా సంపాదించి సంపాదనలోనే ఉంటారు. ధర్మాన్ని ఫాలో అవుతారు. గురువు రిట్రో అయితే మళ్ళీ వేరేలాగా ఉంటుంది. అంటే వీరికి పెళ్ళైన తర్వాతనే జాబ్ లేదా బిజినెస్‌లో సెటిల్ అవుతారు అని మనము చెప్పుకోవచ్చును. 8th, 9th అధిపతులు శని కావున వీరి అత్తగారి హౌస్ అనే దానిలో ఎలా ఉంటారంటే ఎక్కువ ఓల్డ్ ట్రెడిషన్ పాత పద్ధతులు ఫాలో అయ్యే కుటుంబము వీరికి అత్తగారిల్లు అనేది దొరుకుతూ ఉంటుంది. సాంప్రదాయాలు పాటించేవారు ఉంటారు. ఎలా ఉంటారంటే వీరు సన్నగా ఎందుకంటే శని రోల్ చేశారు కావున సన్నగా పొడుగ్గా లేదా నల్లగా ఉండే కుటుంబ సభ్యులే వీరి అత్తగారి కుటుంబంలో ఉంటారు. వీరి అత్తగారి కుటుంబంలో జాబ్స్ ఎలా ఉంటాయంటే మైనింగ్ రిలేటెడ్ జాబ్స్, ఇంకా భూమి పొరల కింద వచ్చే పెట్రోల్, ఆయిల్ బిజినెస్లు వీరికి ఎక్కువగా ఉంటాయి. లాంగ్ లైఫ్ అనేది 8th శని రోల్ చేశాడు కావున వీరికి లాంగ్ లైఫ్ అనేది కలదు. హై ఎడ్యుకేషన్ అనేది స్లోగా డల్గా సాగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బుధుడు రోల్ చేశాడు కాబట్టి బాగుంటుంది. 9th మళ్ళీ శని భగవానుడే కాబట్టి వీరు ఒక ధర్మాన్ని పాటిస్తే ఎక్కువ కాలం పాటిస్తారు. పూజలు చాలా అధికంగా ఎక్కువ డేసే చేస్తారు, ఎక్కువ డేసే ఫాలో అవుతారని చెప్పవచ్చును. ఎందుకంటే శని భగవానుడు నిదానము అండ్ స్లో మళ్ళీ ఓపిక ఉంటుంది కావున ఎక్కువ డేసే ధర్మాన్ని పాటిస్తారు అని మనము ఈ మిథున లగ్న జాతకులకు చెప్పుకోవచ్చును. వీరి పూర్వజన్మ కర్మలు దగ్ధం అవ్వాలంటే ఎందుకంటే 6th రుణరోగ శత్రుస్థానం కదా, వీళ్ళకు జబ్బులు ఎలా ఉంటాయంటే బ్లడ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉండడము, హై ఫీవర్స్, హై బీపీ, బ్లడ్ రిలేటెడ్ జబ్బులు ఉంటాయి. కావున వీరి పూర్వజన్మ కర్మలు దగ్ధం అవ్వాలంటే అమ్మవారిని ఎక్కువగా ఉపాసించాలి, లలిత అష్టోత్తరం చేసుకోవాలి, కందులు ఎరుపు బట్టలో కట్టి మంగళవారము టెంపుల్లో ఇచ్చి రావాలి. గోవులకు క్యారెట్స్ మంగళవారం తినిపించాలి. మంగళవార నియమాలు పాటించాలి. జాబ్ ఇంప్రూవ్మెంట్ కొరకు దత్తుని ఎక్కువ ఆరాధించాలి. కలిసి వచ్చే రంగులు గ్రీన్, వైట్, బ్లూ. బాగా తెలివితేటల లగ్నం కనుక వీరు సర్వసాధారణంగా ఒకరి కింద జాబ్ చేయరు అనేది ఎక్కువగా చెప్పుకోవచ్చును. మనము ఎక్కువగా వీళ్ళు బిజినెస్లోనే ఉంటారు. ఈ లగ్న జాతకులు సొంత గృహం కొరకు లలితా సహస్రనామాలు ప్రతి నిత్యం చదవాలి సాయంకాలంలో. మళ్ళీ విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి పూలతో ఎక్కువగా అలంకరించితే సొంత గృహం అనేది ఏర్పడుతుంది. విదేశీ విద్య లేదా విదేశాలలో జాబు లేదా బిజినెస్లు, ఫారెన్ రిలేటెడ్ జాబ్స్ కోసము హనుమాన్ చాలీసా ప్రతినిత్యము చదువుకోవాలి అని మిథున లగ్న జాతకులకు మనము తెలియజేసేది. ధన్యవాదాలు.